ఒకే దేశం ఒకే ఎన్నికలో భాగంగా జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 2 దశల్లో జమిలీ ఎన్నికలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో లోక్సభతో పాటు 20 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. అంటే 2029లో మొదటి దశ పూర్తి చేసి 2034 నాటికి రెండో దశలో మొత్తం ఎన్నికల ప్రక్రియను ముగించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కేంద్రంలోని బీజేపీ సర్కార్ గత కొన్నేళ్లుగా జమిలీ ఎన్నికలపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ 2023లో ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదికపై జాయింట్ పార్లమెంట్ కమిటీ చర్చించి తుది నివేదికను ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందు ఉంచనుంది. ఈ నివేదికపై పార్లమెంట్లో చర్చించిన తర్వాత అందులో భాగంగా జమిలీ ఎన్నికలపై ముందుకెళ్లే యోచనలోనే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలాన్ని పెంచడమో తగ్గించడమో చేయాలి. ఇందులో భాగంగా 2028లో తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. సో ఆ ఇయర్ ఎలక్షన్స్ జరగనీయకుండా ఆ రాష్ట్రాల అసెంబ్లీ పదవీ కాలాన్ని ఒక 6 నుంచి సంవత్సరం కాలం పాటు పొడిగించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అలాగే 2030-31 సంవత్సరంలో జరగాల్సిన రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను ఆ ఏడాది జరగకుండా ఎలక్షన్స్ ను ఒక 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ ముందుకు జరిపే వీలుంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో 2030-31లో ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. సో ఆ రాష్ట్రాల పదవీ కాలాన్ని, అసెంబ్లీల పదవీ కాలాన్ని ఒక 2 ఇయర్స్ తగ్గించి 2029లోనే ఆ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.